హలో అందరికీ, ఎలా ఉన్నారు? టుడే మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? కోడిగుడ్లు ఎండు రొయ్యల టమాటా కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల ఎండు రొయ్యలతోటి ఇంకా 4 కోడిగుడ్లతోటి చేస్తున్నానండి. 6 కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మా బాబుకి బ్రేక్ఫాస్ట్ అండి 2. ఇంకా ఇలా ఎండు రొయ్యలు అయితే ఒలిచేసుకోవాలండి, తలా తోకలు తీసేసుకోవాలి. క్లీనింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఎండు రొయ్యలని బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మరీ బ్లాక్గా అయిపోతే చేదు వాసన వస్తుంది. కొంచెం వెచ్చగా అయ్యే వరకు వాటిని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొన్ని వేడి నీళ్ళు అయితే మరగపెట్టేసుకోవాలండి. వేడి నీళ్ళు మరిగిన తర్వాత గోరువెచ్చగా వేడి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను అయితే వేసేసుకోవాలండి. అలా ఎండు రొయ్యలను మనం వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎండు రొయ్యల్లో ఉండే మట్టి కానీ వేస్టేజ్ కానీ మొత్తం మనకి సపరేట్ అయిపోతుంది. ఎండు రొయ్యలు అయితే నీట్గా వచ్చేస్తాయి. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ సపరేట్గా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం శుభ్రం చేసేసుకొని ఎండు రొయ్యల్ని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలండి. మీకు దగ్గరగా గ్రేవీలాగా కాకుండా కొంచెం దగ్గరికి కావాలి, ఇగురులాగా కావాలి అనుకుంటే ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. నాకు కొంచెం ఎక్కువ కర్రీ కావాలి కాబట్టి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా వేగినవి, దగ్గరకు కూడా కొంచెం మగ్గినవి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసేసామండి. ఇంకా ఎండు రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఎండు రొయ్యలు మనకి ఏంటంటే తలా తోక తీసేసుకుంటే సరిపోతుందండి. లోపల అనేది ఇంకా మనకి ఏముండదండి, కాకపోతే టేస్ట్ వస్తుంది బాగా. ఒక్క రొయ్య తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుందండి. వేసిన క్వాంటిటీ కొంచెమైనా సరే. ఇంకా బాగా రొయ్యలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఒక 4 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసేయండి. ఇంకా ఆవిరికి టమాటాలు కూడా బాగా దగ్గరికి మగ్గినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం సాల్టు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ధనియాల పౌడర్ అవన్నీ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి గరం మసాలా వేసేసుకొని కొంచెం కర్రీ బాగా దగ్గరికి ఉడికిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇలాగే సరిపోతుంది అనుకుంటే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక మెంబర్ ఉన్నప్పుడు కొంచెం మనకు కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడే మనం ఉప్పు సరిపోయింది అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు అంతా కరెక్ట్గా ఉంటుందండి. ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత కోడిగుడ్లు అనేది యాడ్ చేసేసుకోవడమేనండి. కోడిగుడ్లు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ధనియా పౌడర్, వెల్లుల్లి కలిపి దంచిన పౌడర్ అనేది వేస్తాను నేను. ఉట్టి ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఈ ధనియా పౌడర్, వెల్లుల్లి పౌడర్ వేయడం వల్ల మనకి చిక్కబడుతుంది కర్రీ అనేది. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ మసాలాలు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒక 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి కానీ మరిగించుకుంటే దగ్గరికి కర్రీ అయితే ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి.